కాళ్ళకి దండం పెడతాను. నేను చెప్పేది కాస్త వినండి. అత్తయ్య గారు, అగ్ని శుద్ధి కార్యక్రమం పేరుతో నన్ను చంపాలని చూశారండి. నన్ను తాళ్లతో కట్టేశారు. మీరు కూడా అక్కడికొచ్చి చూశారు కదా అత్తయ్య గారు. సూర్యాస్తమయం అయిన తర్వాత ఆ చితికి నిప్పంటించారు. అప్పుడు నా స్నేహితుడు పాండురంగడు వర్షం కురిపించాడు. ఏమిటి? నీ పాండురంగులో వర్షం కురిపించాడా? పాండురంగుడు వర్షం కురిపించాడా? పదవే చెప్తాను. నీ కట్టుకథలు నమ్ముతాననుకున్నావా? ఆ నల్లోడు నీకోసం వర్షం కురిపించాడా? మూర్ఖురాలా, నీ మనసులో ఏమనుకుంటున్నావే? నువ్వు చస్తే లోకం అంతమైపోతుందా లేక ప్రళయం వస్తుందా? చూడు, ఏది ఏవైనా నువ్వు బాబాగారి ఆశ్రమానికి వెళ్ళి తీరాల్సిందే. గుర్తుంచుకో, భిక్షగాళ్ళైనా మీ అమ్మా నాన్నలు ఊరొదిలి పారిపోయారు. కాని వాళ్ళు ఎక్కడున్నారో నాకు చాలా బాగా తెలుసు. బాబాగారి మనుషులు వాళ్ళని వెతుకుతున్నారు. వాళ్ళు కనిపిస్తే పాండురంగడి దగ్గరికి పంపిస్తారు. వద్దు అత్తయ్య గారు, అలా అనకండి. మా అమ్మ నాన్నల్ని ఏం చేయొద్దని వాళ్ళకి చెప్పండి. నువ్విప్పుడు ఒంటరిదానివైపోయావు. నేను దిగుకి మాణిక్యానిచ్చి పెళ్లి చేస్తాను. వద్దత్తయ్య గారు, అలా చేయకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. అత్తయ్య గారు, వద్దత్తయ్య గారు, మీరు అలా చేయకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. సకు 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 సకు, అరే నువ్వెక్కడున్నావు సకు? సకు, మీకు నేను అక్కర్లేదు కదా, అందుకే నేను నదిలో దూకి ప్రాణత్యాగం చేస్తాను. కానీ నన్ను పుట్టింటికి మాత్రం పంపకండి. మా అమ్మ నాన్న బామ్మ చాలా బాధపడతారు. ఒకవేళ జీవితం మీద విరక్తి చెందే సకు అగైత్యం చేసుకుని ఉంటుందా? సకు 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 సకు. అమ్మా, నాన్న, సక్కు వదిన ఎక్కడికి వెళ్ళింది? మీరెందుకు నాకు చెప్పడం లేదు? విను, మావయ్య ఇంటి నుంచి ఇప్పుడే తిరిగి వచ్చావు. వెళ్ళు, ముందు వెళ్ళి కాళ్ళు చేతులు కడుకురా. నేను ఇందాక పెరట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కున్నాను. వదిన అక్కడ లేదు. నేను తనతో మాట్లాడాలి. తన కోసం దండ తీసుకొచ్చాను. నువ్వు కాసేపు నోరు మూసుకుని ఉండరా? సక్కు ఇంట్లో లేదు, తను ఆశ్రమానికి వెళ్ళింది. ఎందుకు అంటే తను ఇప్పుడు అక్కడే ఉందా? అయితే నేను అక్కడికి వెళ్ళి కలుస్తాను. పడుద్దాయి, నోరు మూసుకునుండు. వచ్చి 5 నిమిషాలు అవ్వలేదు, అప్పుడే ఆశ్రమానికి వెళ్తానంటావా? అసలే బాబా గారు సకు మీద చాలా కోపంగా ఉన్నారు. ఆయన తలపెట్టిన పూజని ఇది భగ్నం చేసింది. బాబా గారి కాళ్ళకి వాత కూడా పెట్టింది. లేదు లేదు, సక్కు వదిన ఎప్పుడు అలాంటి పని చెయ్యదు. రేయ్, నువ్వు తెలియకుండా మాట్లాడకు. తను అలా చెయ్యదు నాన్నగారు. బాబా గారే ఎప్పుడు చూసినా సక్కు వదిన మీద విసుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా ఆయన చెడుగా ప్రవర్తించుంటారు. ఆయన అబద్ధాలు కోరు. తెలివి తక్కువాడా, బాబాగారి గురించి తప్పుగా మాట్లాడతావా? నాలుక చీరేస్తాను. అయ్యో, బాబాగారిని అవతార కోరంటావా? మత్తుంటే మాట్లాడుతున్నావా?
సక్కు మీద పగపట్టాల్సిన అవసరం ఆయనకే ఉంది. చెప్పరా, చెప్పు, చెప్పరా. అక్క వద్దు. ఏంటక్క నా మొక్కగానొక్క కొడుకుని చంపేస్తావా? ఇదిగో మీకు ఇప్పటికైనా అర్థమైందా? ఆ దిక్కుమాలిన సక్కు విను మనసులోను, దిగంబర్రావు మనసులోను కాలకూట విషాన్ని నింపింది. అందుకే వీళ్ళిద్దరూ దాన్ని సమర్థిస్తున్నారు. దిగుకైతే సిగ్గు శరం లేకుండా పోయాయి. ఆ సక్కు వెనకాల తిరుగుతున్నాడు. వాడికి చిలక్కి చెప్పినట్టు చెప్పాను, అయినా వాడు పెళ్ళాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. మీ అందరికీ నేను ఒక విషయాన్ని చెప్తాను, అది బాగా గుర్తుంచుకోండి. ఒకవేళ దిగు సక్కుని తీసుకొని ఇక్కడికొస్తే నేను వాడిని ఇంట్లోకి రానివ్వను. వాడు సక్కుతో పాటు వస్తే వాడిని మనం ఇంట్లోకి రానివ్వకూడదు. సక్కు అక్క వాళ్ళ పాండురంగుడు ఆదుకుంటాడు. ఏంటి? సక్కు అక్క వెనకే మీరు వచ్చేలా చేశాడు. అంటే సకు ఇక్కడికి వచ్చిందా? అరే నేను తన కోసం వెతుకుతున్నాను. నీకు తెలిస్తే చెప్పు సకు ఎక్కడుందో. మీరేం కంగారు పడకండి, అక్క తన పుట్టింటికి వెళ్ళింది. పుట్టింటికా? సక్కు అక్కకి ప్రాణాపాయం ఉంది. తనని కాపాడుకోవడానికి అక్కడికి వెళ్ళింది. తను పుట్టింటికి వెళ్ళిందా? కానీ అక్కడ ఇప్పుడు ఎవరున్నారని? వాళ్ళ అమ్మా నాన్నగారు పండరిపురానికి వెళ్లారు కదా, నేను వాళ్ళని కలిశాను. అయ్యో దేవుడా, అంటే సకు ఇప్పుడు తన పుట్టింట్లో ఒంటరిగా ఉంటుంది. వెంటనే ఇక్కడికి వెళ్తాను.